హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ పూజా కెండా స్టోరీస్. నేను మీ పూజ. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు లాస్ట్ డే విండ్సర్లో. సో ట్రిప్ ఎండింగ్కి వచ్చేసింది. పీలీ ఐలాండ్ అని చూసుకున్నాము, నెక్స్ట్ డే డెట్రాయిట్ అని చూసుకున్నాము. ఇంకా ఇది విండ్సర్లో లాస్ట్ డే. జస్ట్ మార్నింగ్ లేచి రెడీ అయ్యి విండ్సర్ ఏరియా అంటే రివర్ ఫ్రంట్ దగ్గర కొంతసేపు టైం స్పెండ్ చేసి అక్కడే స్కల్ప్చర్ పార్క్ అని చిన్నది ఉంది. ఆ స్కల్ప్చర్ పార్క్ దగ్గర కిడ్స్ని కొద్దిసేపు ఆడిపించి ఇంకా కొద్దిసేపు స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ వెళ్దామని కిడ్స్ని తీసుకొని అక్కడికి వచ్చాము. ఇప్పుడు కనిపించేది డెట్రాయిట్ వ్యూ విండ్సర్ దగ్గర నుంచి. సైడ్ కనిపించేది అది అంబాసిడర్ బ్రిడ్జ్. ఫ్రమ్ విండ్సర్ వీ కెన్ సీ ది అంబాసిడర్ బ్రిడ్జ్ యాక్చువల్లీ. సో అది కెనడాని అండ్ యుఎస్ని కనెక్ట్ చేస్తుంది. సో యుఎస్కి అక్కడి నుంచి క్రాస్ చేసుకుంటూ డెట్రాయిట్ రివర్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఆ వ్యూ చాలా బాగుంది. వ్యూస్ చూసుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఇంకా రివర్ వాక్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి లాంగ్ వే రివర్ వాక్ ఉంటుంది. సో అది చేసుకుంటూ మనకి దారిలో స్కల్ప్చర్ అలా డిఫరెంట్ స్కల్ప్చర్స్ అన్నీ కనిపిస్తుంటాయి. సో అవి చూసుకుంటూ వాక్ చేసుకుంటూ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా కిడ్స్ కూడా ఆడుకున్నారు చాలాసేపు ఆ పార్క్లో. కిడ్స్ని ఫోటో తీయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నించుంటారు. ఫోటో ఒకటి చూడమంటే ఒక సైడ్ చూడరు. ఆద్య బాగా ఎంజాయ్ చేసింది ఈ ట్రిప్లో. ప్రతి దగ్గర యాక్టివ్గా ఉంది. ప్రతి దాంట్లో నేను నడుస్తా. స్ట్రాలర్ వాడలేదు, స్ట్రాలర్ లేకున్నా నేను నడుస్తాను, ఐ కెన్ రన్ అని చెప్పి చాలా యాక్టివ్గా ఉంది. దట్ వాజ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. బేబీ ఎలిఫెంట్స్ క్యూట్ ఉన్నాయి కదా. సో బిగ్ ఎలిఫెంట్ అండ్ బేబీ ఎలిఫెంట్ రెండు ఉన్నాయి. సో ఆ ఎలిఫెంట్స్ దగ్గరే చాలాసేపు ఆడుకున్నారు కిడ్స్, ఎంజాయ్ చేశారు. వాటి మీద ఎక్కి పిక్చర్స్ దిగి. మా ఆద్య అసలు దిగనంటది. ఎక్కి అసలు దిగు వెళ్దాము అంటే కూడా అక్కడి నుంచి రానని. విండ్సర్లో మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ అంటే డెట్రాయిట్ స్కైలాండ్ వ్యూవే. చాలా బాగుంది. పర్ఫెక్ట్ ఫర్ వాకింగ్, సైక్లింగ్, జస్ట్ చిల్ అవ్వడానికి కూడా బాగుంటుంది. సన్సెట్ టైం కూడా బాగుంది. సో అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. అక్కడి నుంచి ఈ స్కల్ప్చర్ పార్కే ట్రైల్ లాగా, రివర్ ఫ్రంట్ ట్రైల్ లాగా అక్కడ డిఫరెంట్ స్కల్ప్చర్స్ అన్నీ పెట్టారు కదా. సో ఇంట్రెస్టింగ్గా ఉంది పిల్లలకి చూడ్డానికైనా ఆడుకోవడానికైనా. సో అలా ఆ రెండు రివర్ ఫ్రంట్ ఇంకా స్కల్ప్చర్ పార్క్ రెండు అయిపోతాయి అని చెప్పి ఒకటేసారి మేము దానికి వెళ్ళిపోయాం. బ్యాక్ సైడ్ కార్గో షిప్ వెళ్తుంది. అంత పెద్ద కార్గో షిప్ని నేను చూడడం ఫస్ట్ టైం. బాగుంది యాక్చువల్గా. దాని తర్వాత ఒక క్రూజ్ వెళ్తుంది, డెట్రాయిట్ దగ్గర నుంచి వెళ్తుంది అనుకుంటా.
రివర్ వాక్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసి కార్లో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము విండ్సర్ నుంచి బ్యాక్ టు టొరంటో. ఫస్ట్లో చూపించాల్సిన ఇల్లు లాస్ట్లో చూపిస్తున్నాను మీకు. మేమున్న ఎయిర్బిఎన్బి ఇదే అనమాట. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. కింద చూసారు కదా, ఇప్పుడు పైకి ఎక్కిన తర్వాత మనకి హాల్, 2 బెడ్రూమ్స్ అండ్ కిచెన్ 3 ఇక్కడే ఉంటాయన్నమాట. టూ ఫ్యామిలీస్కి వచ్చి స్టేకేషన్ కోసం అయితే ఇది కొంచెం బెటర్, బట్ మరీ అంత బాగుందని చెప్పాను, పర్లేదు. ఇట్స్ అన్ యావరేజ్ ఎయిర్బిఎన్బి. ఫుడ్ గురించి నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు, చూపించలేదు కదా. మేము కిడ్స్ ఉన్నారని చెప్పి మొత్తం హోమ్ ఇక్కడే కుకింగ్ అంతా ఫినిష్ చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో కిడ్స్ ఎంజాయ్ చేశారు అండ్ హోమ్ ఫుడ్ కూడా సేఫ్ కదా అని చెప్పి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్. పర్లేదు, స్పేషియస్ అని చెప్పాను. ఇట్స్ ఓకే ఫర్ 2 people టు స్లీప్. మంచిగానే ఉంది. ఇది అనదర్ బెడ్రూమ్. 3rd బెడ్రూమ్ చాలా డిఫరెంట్ ప్లేస్లో ఉంది, చూపిస్తాను పదండి. మెట్లు ఉన్నాయి, మెట్లు ఎక్కితే పైకి అటిక్. యాక్చువల్లీ ఇది అటిక్ని వాళ్ళు ఇంకొక ఏరియా లాగా, ఇంకొక బెడ్రూమ్ లాగా కన్సిడర్ చేసి వాళ్ళు అక్కడ బెడ్ వేసి పెట్టారు. దట్ ఈస్ హోల్ హౌస్ టూర్ అనమాట. సో పర్లేదు, ఇట్స్ అన్ యావరేజ్ ఎయిర్బిఎన్బి అని చెప్పాను కదా. చెక్అవుట్ చేసి స్టార్ట్ అయిపోయాము. ఇది రివర్ ఫ్రంట్ దగ్గర ఉన్న హౌసెస్ అనమాట. చాలా బాగున్నాయి హౌసెస్ అన్నీ. హౌసెస్ అట్లా చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ ఇంకా వెళ్ళిపోతున్నాము. బాగున్నాయి. ఈచ్ హౌస్ ఒక్కొక్క స్ట్రక్చర్ తోటి డిఫరెంట్ అనిపించాయి. చాలా బాగుంది యాక్చువల్గా. డ్రైవ్ ఇంకా మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. సో డ్రైవ్ అంతా కూడా ఫాల్ కలర్సే కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద డ్రైవ్ మనకి ఫాల్ కలర్స్ త్రూఅవుట్ ద డ్రైవ్ టొరంటో సిటీకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఫాల్ కలర్స్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. చాలా బాగుంది, బ్యూటిఫుల్. యాక్చువల్గా అవి కెమెరాలో జస్టిఫై చేయలేవు ఆ కలర్స్ అనేవి. ఇట్స్ జస్ట్ దట్ మనం ఐస్తో చూడాల్సిందే, అంత బాగున్నాయి కలర్స్. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకెక్కువ ఉన్నాయి కలర్స్ చెప్పాలంటే. లాస్ట్ ఇయర్ తొందరగా ఫాల్ వచ్చేసింది, ఈ ఇయర్ ఇంకా ఉంది యాక్చువల్గా ఫాల్ కలర్స్ ఇప్పటికీ ఉన్నాయి. సో బాగుంది యాక్చువల్గా ఈ ఇయర్ అయితే.
Yeah, that's about the video అండి. Hope you all liked it. Thanks for watching and bye bye. Thank you.